ఆత్మ ఫలాల్లో సంతోషం అనేటువంటిది ఒక ఫలం. అంటే మనం మన మనలో దేవుడు ఉన్నాడు. సెట్ చేసుకున్నావా? మనలో దేవుడు ఉన్నాడు అనడానికి వాళ్ళలో సంతోషం ఉంటుందంట. ఎలా సంతోషం ఉంటుందంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏది జరిగితే అది మేలు. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. మన జీవితంలో ఏది జరిగినా ఏంటంట, ఏది జరిగినప్పుడు కూడా అమ్మ ఇంత కష్టాలు రావడం అంటే అది కూడా మేలే, కంగారు పడకండి. అర్థమవుతుందండి? ఏదైనప్పటికీ కూడా ఎలా ఉంటుంది, ప్రతీది మేలే. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు అందరినీ కూడా బలపరచడానికే నన్ను పట్టించుకోవట్లేదేమో దేవుడు అనుకుంటారేమో. ఒకవేళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, నీ భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను ప్రేమించకపోవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చూడుము నా చేతిలో నిన్ను చిక్కుకున్నా. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్తాం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలా అంటండి, మనలా చిన్ని చెయ్యి కాదు ఆయనది. ఎలా ఉంటుంది ఏమండి, ఇలా భూలోకంలో ఉన్న మన్ను తీసి ఇలా కొలపాత్రలో వేస్తాడంట. ఈ భూలోకం అంతా మన్ను ఇలా పట్టుకుంటాం చూసారు. ఏదన్నా పట్టుకునేటప్పుడు ఎలా అంటారండి, ఒకసారి ఆ పంచదార ఎలా ఉందో చూద్దాం అంటే ఇలా ఇస్తే అలా పట్టుకుంటాడండి. అర్థమవుతుందండి? ప్రభువా నేను నీ చేతిలో ఉన్నానంటే తప్పకుండా ఉన్నావు. ఆయన చేతిలో చెక్కుకున్నాడంట. చెక్కుకోవడం అంటే ఏంటి? ప్రేమతో. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు అంటే మాటలు కాదండి. ఎలా ఉంటుందంటే వాక్యం మనకి ఎర్రచేమలన్న బాగానే కనపడతాయి సపోజ్. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ జనములు అంటే ఏంటంటే, జనములు అంటే అందరూ వస్తారు. ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంటండి దేవుని దృష్టికి లేనట్టే ఉన్నారంట. ఏమండి, మనకైతే ఇక్కడ పెద్దగా కనపడుతున్నాం. ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందండి, కనపడతారా? విమానం ఎంత ఉంటుందండి? అందరూ అంట బస్సు కంటే పెద్దది అంటారంట. నాకు ఇప్పుడు ఎంతే కనపడుతుంది. ఏమండి, ఎంత కనపడుద్ది? అంతేనా కదా, దీని అంత కనపడుద్ది కదా, చిన్నగా అంతే ఉంటుందా? ఒక 2 కేజీలో 3 కేజీలో ఉన్నట్టు కనబడుతుంది. ఏమండి, ఫ్లైట్ అంటే మరి దగ్గరికి ఎప్పుడు నేను చూడలేదు, కానీ మరి బస్ కంటే పెద్దది అయ్యి ఉండొచ్చు. అవునా కదా? అంటే మరి కొంతమేర ఎంత, కనీసం ఒక 300 కిలోమీటర్లు ఎంత ఉంటాయి సపోజ్. అంత పెద్దది అలా కనబడితే ఏమండి, నక్షత్రాలు భూమి కంటే 7 అంతలు పెద్దవి అంటారు. అవి ఎంత కనపడతాయండి? అంటే భూమి కంటే 7 రెట్లు పెద్దంట నక్షత్రం. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటే, ఆకాశం ఎంత పెద్దది? ఆకాశం మీద దేవుడు కూర్చున్నాడు అంటే, ఆకాశాన్ని ఎలా చుట్టేస్తాడు అంటే దేవుడు ఎంత పెద్దవాడు. అర్థమవుతుందండి నేను చెప్పేది? దేవుడు అంటే మాటలు కాదు. ఆయన హృదయంలో నీకు స్థానం ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రతి ఒక్కరిని కూడా మనల్ని ప్రేమించడానికి వచ్చారు, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. నీ హృదయానికి మించి, అంటే నీవేం మాట్లాడతావో కాసేపటికి తెలియదు, నీ ఫ్యూచర్లో నువ్వు ఎలా ఉంటావో తెలియదు, కానీ దేవునికి మొత్తం తెలుసు. నువ్వు దేవుని మాట వింటావా లేదా? ఏ మనిషి ఎలా వాళ్ళ జీవితం అంతా, హిస్టరీ అంతా ఇక్కడ మనల్ని పంపించక ముందే ఆయనకి తెలుసండి. అర్థమవుతుందండి? మనకైతే తెలియదు, కానీ ఆయనకి మొత్తం తెలుసు. కాబట్టి ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నారంటండి. ఇప్పుడు 10 ఆజ్ఞలు చదువుకున్నాం కదా. 10 ఆజ్ఞలు అంటే ఏంటి ఏమండి? క్రైస్తవులకు మాత్రమేనా అవి? మీరు ఎక్కడికైనా వెళ్ళి చూస్తే ఏమండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు ఎందుకు పెడతారు పోలీస్ స్టేషన్లో? నేను అలా చూసి పోలీస్ స్టేషన్లో చూసి ఆశ్చర్యపడ్డాను. ఎక్కడ చూసిన దేవుని చట్టమే. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ 10 ఆజ్ఞలు అనేటువంటివి చెరిగిపోవండి. దేవుని బ్రేలుతో వ్రాసాడంట. ఎన్ని రోజులు రాశాడండి ఆయన? 40 రాత్రులు 40 పగళ్ళు అనమాట అండి. మనిషికి కావలసినటువంటి, ఈ భూలోకానికి కావలసినటువంటి నీతి చట్టం అనేటువంటిది ఈ 10 ఆజ్ఞల్లో వచ్చేస్తుంది. ఆ 10 ఆజ్ఞలు మళ్ళీ 2గా మార్చేశాడు తర్వాత. అంటే మనిషికి బాగా అర్థం అవడం కోసం 10గా విభజించి దేవుడు ఏం చేశారు ఏమండి? దేవుని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం. ఈ 10 ఆజ్ఞలు కూడా అంతే ఏమండి. 2 ఆజ్ఞలు కూడా, ఒకటి దేవుని ప్రేమించడం, ఒకటి మనిషిని ప్రేమించడం. ఈ 2 దేవుడిచ్చిన ఆజ్ఞలు అంటే, ఈ 10ని 2గా అనమాట. కాబట్టి దేవుడిని ప్రేమించాలి, మనుషుల్ని కూడా మనం ఏం చేయాలంట?
కానీ అక్రమం విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంటారు. ఏమండి? అక్రమాలు ఎక్కువైపోతే ప్రేమ ఉంటుందా? ఉండదు కదా. కష్టం అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు పోతారా, ఎప్పుడు కనబడకుండా పోతారా, ఎప్పుడు నష్టం వస్తుందా వాళ్ళకి, ఇలా చూస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి అంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే అంటే అర్థం ఏంటండి? నేనే అన్నారనుకోండి, అర్థం ఏంటి? ఏమండి? ఒక్కళ్ళే అని అర్థం. ఏమండి? మీ ఆయన గారు వచ్చి తలుపు కొడుతున్నారు అనుకోండి, ఏమండి? ఎవరండి అన్నారనుకోండి, ఏమండి? నేను అమ్మా యేసుదాస్ గారిని అంటారా? నేనే అంటారా? చిన్నమ్మ దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నారు సపోజ్, ఏమండి? ఏమంటారు? నేనేనే తలుపు అంటే, నేనే అంటే ఏంటి? ఆయన అని అర్థం. ఆయన లేకపోతే ఏమండి దేవునికి ఏం పేర్లు ఉంటాయి? విభుడు అంటారు, ఏమండి? భర్త అంటారు. కాబట్టి భర్తకి తగిన పేరేంటంటే నేనంటే ఈ లోకానికి అంతటికి నేనే అన్న మాట ఇంకెవరు వాడకూడదంట. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇలా నేను అని చూపిస్తే అది కొట్టేసి పడద్దంట. ఎందుకు అంటే ఆ పదం ఎవరు చెప్పడానికి కుదరదంట. అది ఒక్కడే మాట్లాడడానికి కుదరదు. అది సర్వసృష్టి కలుగజేసిన వాడు మాట్లాడడానికి సరిపోద్ది. నేనే నిన్ను సృజించాను, ఈ సృష్టి యావత్తుని నేనే చేశాను, నిన్ను ప్రేమించేవాడు నేనే, నిన్ను చంకబెట్టుకునేవాడు నేనే. ప్రతి విషయంలో నాకు భోజనం ఎవరు పెట్టారు అంటే ఎటు తిప్పినా కానీ ఎటు వస్తుందండి? రైతు పండించాడండి, విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎక్కడికి వెళ్ళొద్దండి? దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఏది వెళ్ళా మూలం ఎవరు? ఆయనే. అర్థమవుతుందండి? కానీ మనిషి యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఆ మూలానికి వెళ్లకుండా ఇక్కడ మాత్రమే చూస్తారు. అర్థమవుతుందండి? ఇక్కడ జరిగేది మాత్రమే చూస్తారు. అబ్బా పలావ్ ఎంత బాగున్నావే, ఏంటండి భలే టేస్ట్ ఉన్నావులేవే, ఎంత బాగుందో, ఈ కూర ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో అని మాట్లాడుకుంటున్నాం అనుకోండి హోటల్కి వెళ్ళో లేకపోతే చుట్టాలింటికి వెళ్ళి. ఆ చుట్టాలు ఏమనుకుంటారండి? మీరు చాలా బాగా తయారు చేసి పెట్టారు టేబుల్ మీద. ఇలా తినగానే ఏమని చెప్తాం? ఏమండి చాలా బాగుందండి. వాళ్ళ వైపు చూస్తారా? ఏమే పలావ్ ఎంత బాగున్నావే, అసలు ఇప్పటి వరకు ఇలాంటి దాన్ని తినలేదే నిన్ను అని దీంతో మాట్లాడితే ఎలా ఉంటుందండి? కాబట్టి ఏంటండి, పలావ్తో మాట్లాడితే బాగుంటుందా? ఇల్లు ఎంత బాగున్నావో, చాలా బాగున్నావే, ఇంకంతే. ఇల్లు ఎవరు కట్టారు కాదు. ఏమండి? ఏంటంటే మనిషి యొక్క జ్ఞానం ఎలా ఉంది. దేవుడు అంటారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్తే మనుషులు ఏం చేశారు అంటే, ఏమండి కనబడిందల్లా దేవుడు అన్నారంట. చెట్టు దేవుడు అన్నారంటండి, రాయి దేవుడు అన్నారంటండి, ఈగ వస్తే ఈగ దేవుడు అన్నారంటండి, పేను కనపడితే పేను దేవుడు అన్నారంట, నీళ్లను దేవుడు అన్నారంట, భూమిని దేవుడు అన్నారంట, ఆకాశాన్ని దేవుడు అన్నారంట. అర్థమవుతుందండి? మీ ఇంట్లో తెప్పాళ, గ్లాసు, స్పూన్ కూడా దేవుడే, స్టవ్ కూడా దేవుడే. అర్థమవుతుందండి నేను చెప్పేది? అగ్గిపుల్ల గీస్తాం కదా, అగ్ని కూడా దేవుడే. నీళ్ళు తాగుతాంగా మనం బ్రతికిస్తాయి కదా, అది కూడా దేవుడే. మనిషి జ్ఞానం ఇలా మారిపోయింది. మనిషి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు, సృష్టికర్తను మర్చిపోయారు. కానీ మనం అన్ని జంతువులు కానీ జీవులు కానీ చనిపోయినప్పుడు వాటికి ఆత్మ లేదు. ఈ కోడి పిల్లలు కానీ, కుక్క పిల్లలు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ, ఏనుగు కానీ, ఎంత పెద్ద అయినా ఏంటండి, ఎంత వెలగలిగినటువంటి అయినా, ఏమండి ఇది ₹1,00,00,000 అండి ఈ జంతువు అన్నారనుకోండి, ఆ ₹1,00,00,000తో చచ్చిపోయినప్పటికీ కూడా దాని ఆత్మ ఉండదు కాబట్టి గాల్లో కలిసిపోద్ది, అలా ప్రాణం వదిలితే అయిపోద్ది. కానీ మనం పిచ్చివాడమైనా, ఏమండి అనాగరికులైన మనిషి జాతిలో పుట్టినటువంటి ప్రతి వారికి కూడా లోపల ఆత్మ ఉంటుంది. అది దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ దేవుని ఆత్మ నశించదండి. మీరు ఏదైనా పని చేయాలన్నప్పుడు ఇది చేద్దామా వద్దా అని మీలో సంభాషణ జరుగుతుంది. మీ శరీరం అంటది ఇలా చేస్తాను అంటది, మీ ఆత్మ అంటది వద్దు అంటది. మీ ఆత్మ అంటది ఇది చేస్తాను అంటది, మీ శరీరం అంటది ఇప్పుడు వద్దులే తర్వాత చేద్ది కానీ అంటది. మీలో ఇద్దరుగా గమనించారా? మీరు ఎప్పుడైనా గమనించారండి?
లోపల మనసు మాట్లాడడం గమనించారా అందరూ? గమనించలేదా? అది దేవుని ఆత్మ. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయండి. అపేక్ష అంటే ఏంటి? ఈ రెండు కలవంటండి. లోపలున్నది ఈ శరీరం. మరి ఇలా ఇది ఏమండి? ఆత్మ చేత శరీర క్రియలను చంపగలిగితే ఈ శరీరం ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోద్ది. దీని గుణాలు మంచివి కావు. లోపలున్న ఆత్మ చెప్పినట్లు మనం వినితే, లోపల ఆత్మ మనస్సాక్షి అది ఎవరిది? దేవుడిది. ఆయనకి ఇష్టం ఉండదు దొంగతనం అంటే. ఒరే వద్దు, పర్వాలేదులే, వద్దు, మనకు ఉన్న దాంతో తిందాం. లేదు, తీసుకొస్తే హోదాగా ఉండొచ్చు. వాడు ఏమంటాడో తెలుసా? చాలా గేర్గా మాట్లాడుతున్నాడు. వాడు ధనవంతా తీసుకొచ్చి నేను ఇల్లు కట్టేసి కారు తీసుకుందాం అనుకుంటాడు. ప్లాను శరీరం చెప్పుద్ది. అది సక్సెస్ అవ్వదురా బాబు అంటది లోపల ఉన్న మనసు. శరీరం ఏమంటది? ఒకసారి చేసి చూడు అంటది. ఆ తర్వాత ఏం చేస్తుందండి? ఆఖరి దొరికేస్తారు, జైలుకి తీసుకెళ్తారు, దెబ్బలు తింటారు. ఇప్పుడు శరీరానికి ఆత్మక దెబ్బలు. ఏమండి? ఈ శరీరమే ఇది పిచ్చిదండి. అర్థమవుతుందండి? దీన్ని ఏం చేసుకోవాలి మనం? ఒక ఇల్లులా జాగ్రత్త వాడుకోవడమే తప్ప దాని మాట వింటే మాత్రం ఏమైపోతాం? అది కోరిందల్లా నువ్వు చేస్తే గనక నువ్వు పిచ్చివాడిగా, పిచ్చోడులే లెక్క. శరీర కార్యాలన్నీ స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అవిచారములు, ద్వేషములు, కలహములు, క్రోధములు, మత్సరములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలంట. భేదాలు తీసుకొచ్చేది. వాళ్ళకి పెద్దది ఇచ్చారు, మనకు చిన్నది ఇచ్చారు. ఏమండి మీ శారీ ఎలా ఉందండి? మీకు పెట్టిన శారీ ఎలా ఉంది? నాదేంటో పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటంట? భేదాలే. వడ్డను వడ్డిస్తూ ఉంటే నాకు మంచి వేయలేదు. ఏమండి? నా అరటిపండు నలిగింది. ఏమండి? ఇదంతా ఎవరిదండి? పిచ్చివాళ్ళు కాదు. ఏమవుద్ది? 2 నిమిషాల్లో అయిపోతాయి కదా. అవునా కదా? కాబట్టి ఏంటంటే ఈ శరీరం అనేటువంటిది మంచిది కాదు. శరీరం భేదాలు తీసుకొస్తాయి. ఈ భేదాలు కూడా ఏమండి? నేను ఎంతో పరిశుద్ధంగా ఉన్నాను, ఒక్క భేదమే వస్తుంది నాలో, ఒక్క అసూయే ఉంది నాలో, ఒక్క ద్వేషమే ఉంది నాలో అంటే నరకానికి పాత్రలం అయిపోతాం. చాలా జాగ్రత్త. ఆజ్ఞలన్నిటి ఏమండి? ధర్మశాస్త్రం అంతా గైకుని ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో అపరాధి అయితే ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా అపరాధి. పాత నిబంధన ఎలా అంటే ఇంతకుముందు మనకి తెలియదు కానీ మన పెద్దవాళ్ళకి ఉన్నటువంటి స్కూల్ ఎలా అండి? ఏమండి? ఎలా 6 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, ఒక్కటే ఫెయిల్ అయితే మళ్ళీ 6 రాయాలంట. ఏమండి? ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అయినట్టు అర్థమవుతుందండి. ఇప్పుడంటే ఏదంటే అది కట్టుకోవడం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభు ఇచ్చిన అవకాశం ఏంటంటే నువ్వు ఏ తప్పు చేస్తే ఆ తప్పు ఏం చేసుకోవాలి? సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. చాలా ఈజీగా చదవని వాళ్ళు ఉన్నారనుకోండి, అలా ఫీజు కట్టేసుకోవడం, రాసేసుకోవడం. ఏం చదివారమ్మా? నాలెడ్జ్ ఏం లేకపోయినా ఏంటండి? డిగ్రీ అండి. ఏమండి? ఏమంటారు? అవునా కదా? దేవుడు అన్నీ కూడా, దేవుని కృప అలాగే ఉంది, లోకంలో జరిగేది కూడా అలాగే మారుతానే వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడానికి అంటాడు ఆయన, నన్ను పరిశీలనగా తెలుసుకుని వారిని బట్టి నేను సంతోషిస్తాను అంటాడు. పరిశీలనగా తెలుసుకోవాలి. ఏమండి? మన మరి ఝాన్సీ వాళ్ళ అమ్మాయి పేరేంటి? దీక్షిత. మరి తను చిటికమని ఒక మాట చెప్పారు. ఎవరో చుట్టాలు మాట్లాడకపోతే తనకు బాధ అనిపించిందంట. అయ్యో అక్క ఎందుకు అస్సలు మాట్లాడలేదు అని బాధపడితే, దేవుడు మాట్లాడిస్తే వాళ్ళే మాట్లాడతారు, లేకపోతే నాకు సంతోషం ఇవ్వండి నాయన అని చెప్పు, ఎందుకు మనుషులు మాట్లాడితేనే అని అలా బాధపడకు అని చెప్పాను. సాయంత్రానికి వాళ్ళు ఫోన్ చేస్తే, అమ్మ నీ దేవుడు గొప్పతనం ఏంటి, ఆయన ఏంటి, అంత పవర్ ఏంటమ్మా అందంటండి. ఏమండి? వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఏమండి? వాళ్ళకి ఫోన్ మరి వాళ్ళకి తెలుసా? ఏమండి? ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. మనకి చిన్న చిన్న అద్భుతాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా. చిన్న చిన్న అద్భుతాలు. సరే అంటది, గేదెలకి వెళ్ళి చూసి రావాలి అంటది. నేను అంటాను వాటిని మనసు మార్చుకొని రావాలని ఇక్కడికి వచ్చి చిన్ని ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళే లోపల ఎదురు వస్తానే ఉంటాయి. ప్రభు వాటికి కూడా ఇంటికి వెళ్ళాలని మనసు తెప్పించండి ఆయన అంటే ఏం చేస్తారండి ఆయన? గేదెలకు కూడా నడవండి ఇంటికి అని మనసు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు మన హృదయానికంటే అధికుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మన కష్టాల్లో, మన శ్రమల్లో మనం దూరం అయిపోతాం, కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎదురుగుంటూ ఉన్నా ఆయన చేయడానికి, నీకు ఒకవేళ నీ కష్టంలో నీకు సహాయం చేయడానికి ఇదిగో అన్నా కానీ అందుకోలేక, నీ అంధత్వంలో ఆయన్ని చూడలేక, పట్టుకోలేక
ఆశీర్వాదాలు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళం అనేక సందర్భాలు. మీరే కాదు, నేనే కాదు, మన జీవితాల్లో ఎన్నో సందర్భాలు. ఇదిగో అంటే కూడా పట్టుకోలేమండి. చిన్ని ప్రార్థన చేసుకుని నేను ఇస్తాను అంటే ప్రార్థనకి టైం లేదండి, టైం అయిపోయిందండి. ఏమండి, ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆయనకి ఏంటంటండి, టైం అయిపోయింది, నడవండి, ఇంక ప్రార్థనకి టైం లేదులే. కానీ అసలు ఇచ్చేది ఎవరండి? ఈసారి అవ్వలేదండి పని. వాళ్ళు వస్తానన్నారండి, వాళ్ళు రాలేదండి. కానీ మళ్ళీ రండి, ఎప్పటికి అవుద్దో తెలియదు. బాగుందండి ఏంటి? మనం దేవునికి భయపడం, కానీ మనుషులకి ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి మనం దేవునికి భయపడాలి. దేవుడు చెప్తాడు, తన నాసికారంధ్రాల్లో జీవం ఉన్నటువంటి వ్యక్తికి నువ్వెందుకు భయపడతావు? ఎవరికి కూడా మనం భయపడని అవసరం లేదంట. అధికారులు అయినప్పటికీ కూడా మనం భయపడని అవసరం లేదు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే ఎవరికి కూడా భయపడని అవసరం లేదు. తన నాసికారంధ్రాల్లో జీవవాయువు ఉన్నవాడు ఏంటంటండి అంటే తెల్లారి పట్టుకుంటారు. అంత భయపడిన అవసరం లేదు. భూమి ఆకాశాలు కలుగు చేసినటువంటి యెహోవాకు నువ్వు భయపడాలి. భూమి ఆకాశాలు కలుగు చేసిన నేను నీకు తోడుగా ఉంటే వాళ్ళకెందుకు నువ్వు భయపడతావు? వాళ్ళు ఏమన్నా పెద్దోళ్ళు అనుకుంటున్నావా? దేవుడు చెప్తా ఉంటాడు, చాలా ధైర్యపరుస్తాడు. నిజంగా దేవుని కార్యాలు నార్మల్ కాదండి. కాబట్టి ఆయన కోసం చెప్పాలి అంటే ఏమండి, ఏదో ఒక మొక్క చెప్పుకోవడం, వెళ్ళిపోవడం అంతే. అది కూడా కష్టంగా ఉంటుంది మనకి కదా. కొంచెం సేపులో టైం అయిపోతుందని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఒకసారి చూద్దామండి. ఒకసారి యెషయా గ్రంథం 45:22. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22 వచ్చినవండి. పాత నిబంధన 608వ పేజీ, 608 చదివి. బూదిగంతముల నివాసులారా అంటే ఎవరండి? భూమి మీద ఉన్నటువంటి వాళ్ళారా అని అర్థం కదా. బూదిగంతముల నివాసులారా, ఎవరి వైపు చూడాలంటండి? ఆయన ఎవరో మనకు తెలవాలి కదా. నా వైపు చూసి రక్షణ పొందండి. మీకు కష్టం వస్తే, మీ సహాయం కావాలంటే, నీకు సహాయం చేయవాడను నేనే అంటాడు, నీ రక్షకుడను నేనే అంటాడు ఆయన. ఈ లోకంలోనే కాదండి, ఈ లోకంలోనే మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత అసలైన నరకం నుండి అది ఎవ్వరు తప్పించలేరంట. దానికోసం వచ్చారు యేసు ప్రభు వారు. దేవుని స్తోత్రం చెప్దాం. అసలు యేసు ప్రభు అన్న మాట నీ చెవిదాకా వచ్చి, నీ జీవితంలో నువ్వు తెలుసుకొని ఏమండి ఆయన్ని విశ్వసించావు అంటే నీకంటే ధన్యులు ఎవరు లేరు. నీకు ఎన్ని పోయినా పర్వాలా, ఏం పోయినా పర్వాలా, నీ ఆత్మను రక్షించుకునేటువంటి కృప దేవుడిచ్చాడు. అర్థమవుతుందండి? ఎంతోమంది తెలివితేటలు లేక ఏంటంటే పేదవాళ్ళు విశ్వసిస్తున్నారు కాబోలు అనుకుంటారు. దేవుడు అంటే అర్థం ఎవరు? కలుగు చేసిన వాడే. ఇవన్నీ కలుగు చేసిన వాడు ఆయనే. నేనే వీటన్నిటిని కలుగు చేశాను అని చెప్తా ఉంటాడు ఆయన. మరి ఎక్కడ చెప్పరండి. ఒక విషయం ఏంటంటే, రాసినంత లోపల అయిపోద్దా అంటే సంతూర్ సబ్బు అని రాస్తారా లేదండి? ఏమండి, సంతూర్ కాకుండా ఏమండి చింతాలను చూపించి ఇది సంతూర్ అనుకోండి అమ్మా అన్నారు అనుకోండి. ఏమండి, ఇప్పుడు మీరు ఆడ ఆయన గారికి స్థలం ఉందనుకోండి. ఏమండి, ఎవరికో రాశారు, సపోజ్ వాళ్ళ నాన్నగారికి రాశారు. ఎవరిది అయిపోయింది? వాళ్ళ నాన్నగారిది అయిపోయింది. మన వల్ల కాదు. అర్థమవుతుందండి? అది ఇతనే సంపాదించుకున్న ఏమైపోయింది? పేరు ఎందుకు రావాలండి? ఒకటి సంపాదిస్తే ఒకరికి పెట్టడం ఏంటండి అని రూల్ వేస్తారు మరి అక్కడ. అంతేనా కదా? కాబట్టి ఏంటంటే పేరు ఎవరిదండి? భూమి మీద ఎవరి పేరు ఉంది? అసలు యేసు అన్న పేరు ఈ భూమి మీదకి ఇక్కడికి రావడానికి మన దేవుడా అంటారు కదా. మీరు ఎందుకు వాడుతున్నారు? క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. డేట్లు ఎవరి అసలు? ఏమండి, కాలాన్ని 2 భాగాలుగా చేసేసి, ఏమండి కాలాన్ని 2 భాగాలు చేసి పేరు నిలపడం అంటే మాటలండి. ఒక కాగితం, ఒక మీరు చిన్నప్పుడు ఉన్న ఇంటికి నీ పేరు రాదు. నన్ను అడిగితే కష్టపడితేనే ఎంతో, వాళ్ళు ప్రేమించి ఇస్తేనే. అంతేనే కదా. ఇది మా ఇల్లు అని తిరిగారు. మీ పొలాలు అవుతాయండి? మీ పొలాలు అవుతాయా? ఇప్పుడు కరకాంటి ఉందనుకోండి, 40 ఎకరాలు చిన్నప్పుడు. ఇప్పుడు ఆవిడేమైంది? పెళ్ళయ్యాక ఏమైందండి? ఎన్ని ఎకరాలు అంటే ఏం లేదండి. ఏమండి, అంతేనే కదా. చిన్నప్పుడు ఏమంటారండి? సరువును జ్యోతి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎన్ని ఎకరాలమ్మా మీది అంటే 40 ఎకరాలు 40 ఎకరాలు అన్నారు పెళ్ళి అవ్వకముందు. ఏమండి, సరే జ్యోతికి పెళ్ళి అవ్వకముందు 40 ఎకరాలు అంటారు. ఇప్పుడు మీకు ఏముందంటే ఏమంటారండి? ఏమంటారు? మాకు
ఎంత 1 ఎకరమో 2 ఎకరాలు అంతేనా కాదా? కాబట్టి ఏంటి అంటే మనం ఈ లోకంలో మరి అసలైంది మనకు ఉందన్న పేరుతో ఉంటే అసలు కాదండి అది. అది నీకు చెందుతుందా లేదా? దేవుడని పేరు పెట్టుకుంటే తర్వాత చెందుద్దా లేదా? ఇక్కడ మాత్రమే చెల్లుబాటు అయితే కుదురుద్దండి. ఇక్కడ మాత్రమే చెల్లుబాటు అయ్యి ఇక్కడ భూలోకంలో మాత్రమే దేవుణ్ణి సరదాగా ఆరాధించండి అన్నాడు అనుకోండి, చనిపోయిన తర్వాత నరకమే ఉందనుకోండి, నరకమే ఉందనుకోండి కాదు, ఉంది. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇహపర ఆశీర్వాదాలకి యేసుప్రభు అంటే మాటలు కాదండి కదా. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణను పొందండి. ఎవరంట? ఏ గ్రంథంలో కూడా దేవుడు నేనని చెప్పరు. వాళ్ళ హిస్టరీ చదువుకొని వాళ్ళు కూడా దేవుడు అనుకోవాలి అంతే తప్ప వీళ్ళు అనుసరించేవాళ్ళు దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేరు. మరి ఎందుకు వచ్చారంటే ఎంతమంది ఎందుకు వచ్చారు? ఎంతమంది ఎందుకు వచ్చారు? వాళ్ళు కాకపోయినా వస్తారంతే. ఏమండి? ప్రవక్తలు కూడా నిజమైన ప్రవక్తలు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు అంటారు. ఏమండి? చెవులీలు చేయించుకుంటారు, బంగారం చేయించుకుంటారు, నకిలీలు చేయించుకుంటారు, తాత్కాలికం. అవి తర్వాత పని చెయ్యం కదా. బంగారాన్ని ఏం చేయొచ్చు? మరి చెడ కూడా చేయించేసుకోవచ్చు కదా. లేకపోతే నీకు డబ్బులు కావాలంటే వచ్చేస్తాయి. ఇవి వస్తాయా? రావు కదా. ఏదో టెంపరీగా కావాలని పెట్టుకుంటారు. అదే బంగారం రేట్లో గాన మీకు నకిలీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? ఒక 7 కాసులు చేయను చిన్నమ్మకు ఉంది, 7 కాసులు ఇంటికి తెచ్చిన తర్వాత మామూలుది అన్నారనుకోండి, ఏమంటారు అప్పుడు? ఊరుకుంటారండి? చాలా జాగ్రత్త. జీవితం కూడా చాలా విలువైంది. విలువైన జీవితాన్ని అది మంచిదో కాదో తెలిసిన వాళ్ళతో 916 ప్రతీదీ కూడా చూసుకొని కొనుక్కోవాలి. అంతేనా కదండి? చాలా జాగ్రత్త. దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా లేడు అంటాడు ఆయన. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు దేవుడు. మాకు అందరినీ కొలుస్తామండి. ఎవరినంటండి? చెట్టు కనపడితే చెట్టు దేవుడు, రాయి కనపడితే రాయి దేవుడు, పాము కనపడితే పాము దేవుడు. ఏమండి? పాపం 4 పాములు కావాలా, 10 పాములు కావాలా? పని మీకు తోడుగా ఉంటాయి. దేవుడు కదా. ఏమండి? ఏమంటారు? దేవుడు కదండి. ఏమండి? మీకు చెప్తాను ఇప్పుడు, వాక్యంలోనే చదివి వినిపిస్తా. మీకు దేవుళ్ళు అంటే మీరు చంపకుండా ఉంటారో, ఇంట్లో ఉంచుకుంటారో, మీరు ఇష్టపడతారో. ఏమండి? అసలు మనిషి జ్ఞానం ఏంటో చదువునా చూడండి. ప్రతి మోకాలు కూడా, ఏ మనిషి అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గర వంగాలంట. దేవుని స్తోత్రం చెప్దాం. నేను వంగను అన్నటువంటి నిటారుగా ఉన్నవాడు ఎవడలేడు. అర్థమైందండి? ఆఖరి టైంలో అయినా రక్షింపబడినా బడకపోయినా ఏమంటాడండి? యేసు ప్రభువే దేవుడు అనుకుంటా. నాకైతే తెలవలేదు కానీ యేసు ప్రభువే దేవుడు అనుకుంటా అని దేవునికి నమస్కారం చేస్తారంట. తర్వాత కూడా నమస్కారం చేస్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారంటండి. ఆయన మేఘారూఢుడై వచ్చును, ప్రతి నేత్రం కూడా ఆయనని చూచును. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. ఆయన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిన వాళ్ళు కూడా చూస్తారు. అయ్య బాబు, ఇంత దారుణమైన పని చేసామా మనం. ఏమండి? అర్థమవుతుందండి? పొడిచిన అతనికి 2 కళ్ళు కూడా కనబడమంటే సరిగా మసగ్గా ఉండే అంటండి. ఇలా ఎప్పుడైతే పొడిచాడో ఆయన రక్తం అలా చిందేసరికి నీళ్ళు రక్తం కారిని అంటండి. అలా ఎప్పుడైతే చిందినాయో 2 కళ్ళు స్పష్టంగా కనపడడం మొదలుపెట్టినాయి అంట. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? ఆయన బ్లడ్ టచ్ అయినా, ఆయనది ఎక్కడిది ఏది టచ్ అయినా, వస్త్రం టచ్ అయినా, నీడ పడినా, ఏమండి మరి ఆయన ప్రేమ కలవడందామా ఏమందాం చెప్పండి? అర్థమవుతుందండి? పొడిచిన వాళ్ళకి కూడా స్వస్థత ఇస్తే తర్వాత మాత్రం తట్టుకోలేరు. జాగ్రత్త. తర్వాత ఉంది శిక్ష. ఇప్పుడు ఎంతో ఓపికతో దేవుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదంట. ప్రతి నాలుకయు నా తోడని ఏంటంటండి? ప్రతి నాలుక, ప్రతి వాని మోకాలు నా నామమున వంగుద్ది, ప్రతి నాలుక నా పేరిట ఏంటంటండి ప్రమాణం చేస్తుందని. ఏం చేస్తుందంట? ప్రతి నాలుక కూడా నేను దేవుణ్ణి ఒప్పుకుంటారని ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు చెప్పాడు అంటే వ్యర్థం అవుద్దండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళద్దు సువార్త. వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి. ఏమండి? మరి ఎలా సువార్త ప్రకటించాలో నాకు కూడా
ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి. ఎంతోమంది చనిపోతా ఉన్నారు కదా. ఇప్పుడు రాధిక వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, ఝాన్సీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆడ చుట్టాలను చూస్తే సూరు అనిపిస్తుంది నాకు. అంటే మా వాళ్ళందరూ కొంచెం కాస్తంత నమ్మేసుకున్న వాళ్ళు కాబట్టి మేము ఎంత కొంచెం బాగానే ఉన్నాం, కానీ వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మాకు అన్నీ తెలుసండి, దేవుడు ఎవరో తెలుసండి, కానీ మాకు కుదరదండి. ఏంటంటని బంధువులు కావాలి వీళ్ళకి. ఏమండి, రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకేంటండి, రేపొద్దున చనిపోతే నరకం ఉందండి అని చెప్తే అయినప్పటికి కూడా మేము రాలేమండి, తెలుసంట, మరి రాలేరంట. అది ఈ శరీరం చేసే మోసం కాదా, అజ్ఞానమా కదా. చాలా జాగ్రత్త, ఎవ్వరూ మనకి ఏ సహాయం కాదు. కాబట్టి ఇక్కడ మరి ఇశ్రాయేలీల ప్రజలు అనేటువంటి వాళ్ళు, ఆ ఇశ్రాయేలీల ప్రజలు ఎలా అంటే, ఒక చిన్న స్టోరీ చెప్తానండి. మరి యోసేపు గారు తెలుసు కదా మనకి. ఏమండి, యాకోబు యొక్క 12 కుమారుల్లో 11వ వాడు యోసేపు. దేవుడు యాకోబు గారిని చాలా ప్రేమించాడు. అన్న యొక్క జ్యేష్ఠత్వం తీసుకొని ఏమైపోయాడు, జ్యేష్ఠుడైపోయాడు కదా. పారిపోతున్నప్పుడు కల వచ్చింది. ఏమండి, దేవుడు అక్కడ మాట్లాడాడు, అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణి, నీకు దేవుడిగా ఉంటాను, నువ్వు నా మాట వింటే, వాళ్ళలాగా నా మాట వింటే కనుక నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పారు. అతను మరి ఆ ఐగుప్తులోకి వెళ్ళవలసి వచ్చింది. ఎలా అంటే యోసేపు గారి ద్వారా వెళ్ళవలసి వచ్చింది. ఆ తన కుమారుడిని తీసుకువెళ్ళారు. యోసేపు వెళ్ళిపోయి అక్కడ మరి ప్రధానమంత్రి అయిపోయాడు. మరి వీళ్ళున్న దేశంలో కరువు వచ్చింది, భయంకరమైన కరువు. ఐగుప్తు రాజు అంటండి, ఎవరంటున్నారంటే ఆ వార్త ఎవరి దగ్గరికి వచ్చిందంటే తన 10 మంది అన్నయ్యల దగ్గరికి వచ్చింది. ఐగుప్తు రాజు అంట చాలా జ్ఞానం అంట. ఇప్పుడు మనందరికీ కరువు ఉంది కదా, ఆ దేశంలో కరువు లేదంట. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో కరువు లేదంట. ఎందుకు అంటే ఫస్ట్ మొన్నటిదాకా బాగా పండినాయి కదా, ఇంత పండేస్తుంది అనుకున్నాం, కానీ దాన్ని దాయలేదు మనం. కానీ అక్కడ రాజు ఏం చేశాడంట, దాచాడంట, మొత్తం అంతా దాచాడంట. చాలా జ్ఞానం అంట. అంటే మరి ఇంకేం చేస్తాం, వెళ్ళి తీసుకురండి, వెండి బంగారాలు మొత్తం అన్నీ ఇవ్వడం, అంత దేశానికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం, అలా చేద్దామని చెప్పి శ్రేష్టమైన అన్నీ పట్టుకొని రాజుగారికి కూడా ఇచ్చిరండి. వీళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైన పదార్థాలన్నీ కూడా పంపించాడంట తండ్రి. వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఏమండి, వెళ్ళేసరికి ఎవరున్నారు అక్కడ, వాళ్ళ తమ్ముడే ఉన్నాడు అక్కడ. వాళ్ళ తమ్ముడు ఎలా వెళ్ళాడండి, వీళ్ళు ఫ్లైట్ ఎక్కిచ్చారండి అందరూ కలిసి. ఒరే, అక్కడికి వెళ్ళి రాజు అవ్వరా నువ్వు, ఏమండి ప్రధానమంత్రి అవ్వరా, అక్కడ అంతా ఏలుబడి చేస్తూ ఉంటే మేము నీ సొంత వాళ్ళం వచ్చేస్తాం, మమ్మల్ని కూడా పెంచుది కానీ అన్నారు. అనుకున్నారా? వీడిని చంపేస్తే వీళ్ళ కళలన్నీ ఏమవుతాయో దేవుడంట కళలు చూపించాడంట. వీడికి కళలు కనేవాడని పేరు, చిన్నప్పటి నుంచి కళ్ళగా అన్నాడు పాపం. ఇప్పుడు చంపేస్తే వీడికి కళ్ళు ఏమవుతాయో అని చెప్పేసి చిత్తకొట్టుడు కొట్టేసి బట్టలన్నీ తీసేసుకొని గోతిలో తోసేస్తే ఒక్క అన్నయ్య అన్నాడు, ఒరే అలా ప్రాణహాని చేసి రక్తాపరాధం మనం కట్టుకోకూడదురా. పోనీ వాళ్ళు వస్తున్నారు, మిద్యానీయులు వస్తూ ఉన్నారు, ఇటు నుంచి వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేస్తే కనుక పాపం ఉండదురా, చంపకూడదురా, పోన్లే మనకి నాతో మాత్రం చచ్చిపోయాడని చెప్దామే అని చెప్పేసి అలా పంపించారండి. టికెట్ అలా తీశారనమాట అండి. ప్లేట్కి అందంగా వెళ్ళి బ్యాగ్ ఇచ్చి బట్టలు ఇదిగో అమ్మ జాగ్రత్త నాన్న, ఏమన్నా అలాంటిది కాదండి. అర్థమవుతుందండి? అమ్మేసుకున్నారు. తన జీవితాంతం కూడా దాసుడిగా ఉండడం కోసం అమ్మేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, చిన్నప్పుడు భయభక్తులే ఉన్నాడు, ఎవరి కొట్టినా ఏం మాట్లాడేవాడు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన మరి పోతీఫర్ ఇంట్లోకి వెళితే యావదాస్తి మీద కూడా అధికారిగా చేశాడు. ఏమంటే అధికారిగా చేయాలంటే ఎన్ని టెస్టులు చేస్తారు, నా ఇల్లంతటికి నువ్వే అధికారివి, నేను యజమానుండే, అయినప్పటికీ కూడా నువ్వే చూసుకో అన్నాడు. ప్రతి లెక్కలు రాసి ప్రతి పనులన్నీ చేయించడంలో పోతీఫర్ ఏం పనికిరాలేదండి. ఆ తర్వాత తన భార్య తన్ని ఇష్టపడితే ఇది పరలోకంలో ఉన్న దేవునికి విరోధమైన పని, ఇటువంటి పాపానికి నాకు అంత ఆస్తి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద కాదు. ఒక కుర్రోడు చెప్పిన మాట, దేవుని స్తోత్రం చెప్దాం. లేకపోతే నేనేం చేస్తానో నీకు పొట్లగతులు ఉండవు చూసుకో అని చెప్పింది. అయినప్పటికీ కూడా ఏం చేశాడండి, దేవుని కోసం నిలబడ్డాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, నిందలు వేసింది. ఆ ఐగుప్తేని తీసుకొచ్చి, ఆ హెబ్రీని తీసుకొచ్చి ఎంత దారుణంగా చేశాడో. ఇదిగో అతని బట్టలు నా దగ్గర ఉన్నాయి, నన్ను చెరిపేయడానికే వచ్చేసాడని చెప్పినప్పుడు చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేస్తే దేవుడు చూస్తూ ఉన్నాడు.
ఏమండి భాష కానీ భాషోళ్ళు ఏమండి అక్కడ చెప్పడానికి కుదురుద్దండి. అసలు న్యాయం ఉన్నప్పటికీ కూడా కుదురుద్దా? ఇంకెవరు చెప్పుకోవడానికి ఉన్నారు? అన్నదమ్ములతో చెప్పుకోవడానికి ఉందా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి? ఆ చెరసాల్లో ఉండి మ్రగ్గిపోతా ఎంతో వేదన పడతా రోజు ప్రార్థన చేసుకునేవాడు. తనకి ఇలా కల వస్తే చాలు, చిన్నప్పుడు ఇచ్చినటువంటి టాలెంట్, దేవుని స్తోత్రం చెప్దాం. కలల భావాలు చెప్తాడండి. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంట, వీడు కలలు కనేవాడు, కలల భావాలు చెప్పేవాడు. అదే టాలెంట్ అండి తనకున్నది. ఆ చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు రోజు నవ్వుతా మాట్లాడుకునేవాళ్ళు. కొన్ని రోజులు బ్రతికినా చచ్చిపోతాంలే అనుకునేవాళ్ళు. ఈ ఖైదీలు అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఒక రోజున ఏమైంది అంటే, ఏమండి, రాజుగారికి గిన్నె అందించేవాడు, రాజుగారికి భోజనం పెట్టేవాడు, ఇద్దరు కూడా ఆ చెరసాల్లోకి వచ్చేసారు. వాళ్ళు ఒకరోజు మాట్లాడారు. ఆ తర్వాత తెల్లారి ఇద్దరు ముఖాలు ఏడుపు ముఖాలుగా ఉన్నాయి. ఏంటి అంటే, ఒక కళ్ళు వచ్చిన విచిత్రమైన కళ్ళు, ఎప్పుడూ రాలేదు ఇలాగా ఏమండి అని వాళ్ళ కళలు చెప్పినప్పుడు ఆ కళల భావం చెప్తాడు. ఏమండి, పానదాయకుల అధిపతి అంటే ఏంటంటే, ఒక ద్రాక్షారసం గిన్నె అందిస్తాడు. అతను ఏం చేయాలి అంటే, అది టెస్ట్ చేసి తను తాగి కొంచెం సేపు ఆగిన తర్వాత రాజుకి ఇవ్వాలి. అందుట్లో ఏమన్నా విషయం కలిసిందా ఏంటి అని టెస్ట్ చేయాలన్నమాట అండి. ఈ భోజనం అందించే వాళ్ళు కూడా అలాగే టెస్ట్ చేసి ఇవ్వాలి. అప్పుడు పానదాయకుల అధిపతితో చెప్తున్నాడు, 3 దినాల్లో నువ్వేంటి మరలా 3 ద్రాక్ష తీగలు అవన్నీ కళ చెప్పినప్పుడు దాని భావం చెప్తున్నాడు. 3 రోజుల్లో రాజు మరలా నీ గిన్నె నీకు అందిస్తాడు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, రాజుకి గిన్నె అందిస్తావు మళ్ళీ నువ్వు అని చెప్పాడు. ఇంకో మరి భక్ష్యకారుల అధిపతి పప్పల గట్ర అన్నీ అందిస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఏమంటే స్నాక్స్ గట్ర ఇస్తూ ఉంటాడు. 3 రోజుల్లో నిన్ను ఉరి తీస్తారు అని చెప్పాడు. సేమ్ అలాగే జరిగినాయి అండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు, వెళ్ళండి ఏం భయం లేదు వెళ్ళండి కానీ చెప్పాడు. పాపం ఉరి తీస్తాడన్న వాడికి ఎలాగుంటుందండి, బాధ ఉంటుంది కదా. కానీ తప్పుకోవడం అతనికి తెలియదు కదా. దేవుడు ఉంటే బాగుండు కానీ మరి దేవుడు లేడు కదా వాళ్ళకి. అప్పుడు వీళ్ళు వెళ్ళారు. 3 రోజులు అలా అయింది. వెళ్ళేటప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నన్ను అక్కడికి వెళ్ళాక రాజుతో చెప్పి నన్ను విడిపించన్నాడు. 2 సంవత్సరాలు అయింది కానీ మర్చిపోయాడు. వెళ్ళాడు యథావిధిగా డ్యూటీలో ఆయన అయిపోయాడు. ఏమంటే మర్చిపోయాడు. అందరికి గుర్తుంటాయండి. బాయ్ అంటే బాయ్, ఇంకంతే. ఇక్కడ తిన్నదంతా ఉన్నదంతా అంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు ఆగిన తర్వాత రాజుగారికి కళలు వచ్చినాయండి. రాజుగారికి కళలు వచ్చినాయి. 2 రకాలైనటువంటి కళలు వచ్చినాయి, ఒకే భావంతో వచ్చినాయి. రాజు చాలా ఉలిక్కి పడ్డాడు, లేచాడు. సెకండ్గా అంటారు గాడిరి విద్య గలవారు, ఏమంటే కళల భావాలు చెప్పేవారు, మంత్రాలు చేసేవాడు అందరూ ఉంటారు రాజు దగ్గర. అందరినీ పిలిపిస్తే ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఈ యొక్క పానదాయకుల అధిపతి అయినటువంటి అతనికి ఐడియా వచ్చింది. ఓరే, 2 సంవత్సరాల క్రితం నాకు కళ వచ్చింది కదా, ఆ కళ ప్రకారం చెప్పాడు, అతన్ని ఉరితీశారు, నాకు ఉద్యోగం ఇచ్చేశారు. కాబట్టి ఆ చెరసాల్లో అతను ఉన్నాడో లేదో, అయ్యో ఎప్పుడంటండి, ఎప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత అతనికి మళ్ళా దేవుడు పోస్ట్ చేసేదాకా ఇతను గుర్తు రాలేదు. 2 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నాడో లేదో. కానీ ఆ హెబ్రీలు పిల్లోడు వచ్చాడే, అతను చెప్పాడండి కళ, అతన్ని ఒకసారి తీసుకురండి. అప్పటికప్పుడు ఆ చెరసాల్లో అంటే మనకిలాగా చక్క తినేసి ఉన్నారని ఊహించొద్దు. ఏమండి, సంకెళ్ళు అతన్ని గాయపరిచినాయి అంట. యెహోవా వాక్కు పరిశోధిస్తూ ఉందంటండి. దేవుడు పరీక్షిస్తున్నాడు. సంకెళ్ళు నలిగిపోతా ఉన్నాడు. గాయాలు ఎక్కడ చూసిన దెబ్బలు. ఏమండి, అటువంటి పరిస్థితిలో కూడా నిర్దోషిగా ఉన్నవాడు ఇంత కష్టం అనుభవిస్తా అలాగే ఉంటే దేవుడు చూసి అప్పుడు రాజుకు వచ్చినటువంటి కళ చెప్పడానికి ఆ రాత్రి ఏమండి అతనికి క్షౌరం చేయించి మంచి బట్టలు వేసి రాజు ఎదుట నిలబెట్టారు. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నందువల్ల నేను చెప్పట్లేదు అని తను మాట్లాడితే, ఇటువంటి జ్ఞాన వివేకాలు కలిగినటువంటి జనాన్ని మనం చూడగలమా అంటాడు రాజు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎటువంటి జ్ఞాన వివేకాలు? వీడంట కళలు కానివాడంట, వీడి కళలు ఏమైపోతాయో అన్నారు అన్నదమ్ములు. అప్పుడు అన్నాడు, ఈ కళను చెప్పగలిగావు, దాని భావం చెప్పగలిగావు, ఇదంతా చేయడానికి నువ్వే సమర్థుడు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఫరో నేనే, అంటే రాజు నేనే, కానీ నువ్వు రాజుగా పరిపాలించాలి. నీకు మైండ్కి ఎలా వస్తే అలా చెయ్యి. దేవుడు నీకు ఎలా తెలివితేటలు ఇస్తే అలా చెయ్యి. 7 సంవత్సరాలు విరివిగా పండేటువంటి సంవత్సరాలు, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు అని చెప్పావు. కాబట్టి మరి నువ్వు ఎలా చేస్తావు చెయ్యి అంటే వెంటనే మరి ఆధిపత్యం వహించాడు. అన్నీ కూడా కొట్లు కట్టించేశాడు.
ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. ఈ సంవత్సరం అధికమైన పంట పండుద్ది, రాజుకి ప్రతి ఒక్కరూ 10% తీసుకొచ్చి ఇచ్చేసేయాలి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఆ విధంగానే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తీసుకొని ధాన్యం అంతా నిల్వ చేసేసాడు. ధాన్యం అంతా నిల్వ చేస్తే 7వ సంవత్సరం ఆగింది, కరువు స్టార్ట్ అయిపోయింది, వర్షం ఆగిపోయింది. కరువు స్టార్ట్ అయితే రాజుగారి దగ్గర అందరు కొనడం మొదలుపెట్టారు, యోసేపు గారి దగ్గర. ఏమండి అప్పటికి పెళ్లి చేసేసారు కూడా. ఏమండి ఆసనతో అనేటువంటి అమ్మాయినిచ్చి మరి పెళ్లి జరిగింది. అయితే అన్ని చోట్ల కరువు భయంకరంగా ఉంది. అప్పుడు వచ్చింది వార్త అన్నదమ్ములకి. ఫరో రాజు అంట ఏం తెలివితేటలో అండి, మంచి తెలివితేటలు, సూపర్ తెలివితేటలు. 7 సంవత్సరాలు పండితే ఎగాదేగా పారబోసాం, కానీ బంగారాలు కొనుక్కున్నాం, కానీ ఏమండి ఏం చేసాం? గింజలు ఎవరో దాయలే. ఏమండి బంగారాలు కొంటారు, పొలాలు కొంటారు, గింజలు ఎవరైనా దాస్తారా? కానీ ధాన్యం అత్యవసరం, చాలా విలువైంది. ఏంటి? ధాన్యం. మరి రాజు అంటాడండి, షోమ్రోన్ పట్టణంలో మరి సిరియన్లు దండు ముట్టడి వేస్తే కొన్ని రోజులు బయటికి వెళ్ళటం లోపలికి రావడం జరగకపోతే, అంటే వాళ్ళు వస్తే అలా బంధించేస్తే అప్పుడు ఈజీగా దొరుకుతారు తినలేకపోతేనే. వేసలు ఇద్దరు దెబ్బలాడుకుంటా ఉంటే రాజు ఆ గోడ మీద నడుస్తూ ఉంటే ఇద్దరు వేసేలు దెబ్బలాడుకుంటారు. రాజా మాకు సహాయం చేయవా అంటే, ఏమి సహాయం? ఆహారం కానీ రొట్టె కానీ నేను ఇవ్వలేను. ఏంటంటండి, నేనే ఆకలితో చచ్చిపోతున్నా ప్రస్తుతానికి, మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు. అర్థమవుతుందండి? బంగారాలు ఉంటాయి, వెండిలు ఉంటాయి. ఏమండి మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారపు గొలుసు పెడద్దండి మీకు భోజనం? ఏమండి ఏం పెట్టలేవు కదా. అలా అంటాడు. అందుకే రాజులైనా ఏం చేయలేరు. అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ యోసేపు దేవుడిచ్చిన జ్ఞానంతో మరి 7 సంవత్సరాలు ధాన్యాన్ని దాస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళకున్న వెండి బంగారం అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళకున్న పశువులు ఇచ్చారు, పశువులు కూడా అయిపోయినాయి. అయ్యా మేము మీకు దాసులుగా ఉంటాం, మేము పనివారిగా ఉంటాం మీకు అంటే వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటండి, పనివారిగా చేసుకోవడం, వాళ్ళకి ధాన్యం ఇవ్వడం, పనివారిగా మీ దగ్గర తింటాం, మీ పని చేస్తాం, మీ దగ్గరే తింటాం, అలా పనివారు ఫుల్గా మొదలు పెట్టేస్తాం. ఆ టైంలో వచ్చారంటండి అన్నదమ్ములు. వచ్చిన తర్వాత వాళ్ళు వస్తే ఆఖరికి గుర్తుపట్టడం జరిగింది. ఏమండి అదంతా మీరు చదివితే చాలా బాగుంటుంది స్టోరీ. ఏమండి అక్కడ ఏడ్చి దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు, ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడికి పంపించారు అని చెప్పినప్పుడు మీరేమీ బాధపడద్దు, దేవుడు నన్ను పంపించారు, అయితే మీరు ఇక్కడ ఉండిపోండి అని చెప్పి ఉంచేస్తే వాళ్ళు 70 మందిగా బయలుదేరి వెళ్ళిన వాళ్ళు ఆకాశ నక్షత్రాల్లాగా ఎదిగిపోయారు అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ ఫరో చనిపోయిన తర్వాత వేరొక రాజు ఏలుబడి చేసి వీళ్ళ దేవుడు వేరు, వీళ్ళు వేరు, వీళ్ళని అణిచివేయాలని చెప్పి వాళ్ళని దాసులుగా చేసుకున్నారంటండి. ఎవరిని? హెబ్రీల్ని. యోసేపు సంతతిని ఏం చేశారంట? దాసులుగా చేసుకొని చాలా కఠినమైన పని చేస్తూ ఉంటే వాళ్ళు దేవునికి మొరపెట్టారంట. ప్రభువా ఈ దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క మూలుగులు దేవుడు విన్నాడంటండి. వాళ్ళు పనిలో ఎంత యాతన పెడుతున్నారు, 3 రోజులకు ఒకసారి కూడా తిండి ఉండదు, కానీ పని చేయాలి, లేకపోతే కొడతారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే దిగి వచ్చి నేను వాళ్ళని తీసుకెళ్తాను బయటికి అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత అక్కడ మోషే అనేటువంటి వ్యక్తి పుడతాడు. అప్పుడు పుట్టిన తర్వాత తను ఎదగడం జరిగింది. దాసత్వంలో కాదండి, సకల విద్యలు అభ్యసించడం కోసం రాజగృహంలోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఏమండి తెలుసు కదా అందరికీ. ఆ 3 నెలల 2 సంవత్సరాల్లో పిల్లలందరిని చంపేయమన్నప్పుడు ఏమండి తల్లి ఏం చేసింది? నీళ్ళలోకి జమ్ము పెట్టి తయారు చేసి దానికి అంతా మట్టి కీలు పూసి వదిలిపెట్టినప్పుడు రాజకుమార్తె పెంచడం జరిగింది. ఎవరిని? మోషేని. సకల విద్యలు అభ్యసించాడు. సకల విద్యలు అంటే ఏంటి నాకు అప్పుడు తెలియదండి. ఫస్ట్ ఐగుప్తుల యొక్క సకల విద్యలు అంటే ఏంటంటే గారడి విద్య వచ్చు, మాంత్రిక విద్య వచ్చు, ఏమండి చేతబడవచ్చు, చెల్లంగి వచ్చు, ఇంకొక రకం వచ్చు, అన్ని రకాలు సకల విద్య ప్రవీణుడు అంటండి మోషే గారు. అర్థమవుతుందండి? మోషే గారు చిన్నవాడు కాదు, చాలా విద్య ప్రవీణుడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు అనమాట అండి. ఏంటి ఒక మాట? అప్పుడు మరి ఆ ఐగుప్తీయుడు హెబ్రీని చంపినప్పుడు ఏమండి కొడతా ఉన్నప్పుడు ఈ బలంగా ఉన్నాడంటండి మోషే గారు. చిటుకుమని వెళ్ళి ఏంట్రా అని ఇలా అన్నాడంతే, ఆడు పడ్డాడు, చచ్చిపోయాడు ఐగుప్తీయుడు. అమ్మో ఈ కేసు ఏదో నా మీదకి వచ్చేలా ఉందని చెప్పి ఏమండి అనుకున్నాడు. తీరా చూస్తే దేశ బహిష్కరణ చేసేసారు అతన్ని.
వదిలిపెట్టేశారు దూరంగా తీసుకెళ్ళి. అప్పుడు మిద్యానికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆ హోరేబు కొండ మీద దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్దాం. రాజు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, దేశ బహిష్కరణ అయింది. అక్కడ దేవుడు మాట్లాడిన మాట ఏంటి అంటే, మోషే మోషే. ఆ మంటను చూశాడు, ఆ పొద కాలుచుంది, కానీ ఏమండి అది పొద కాలిపోవట్లేదు. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. ఇదేంటి మంట ఎంతసేపు, ఎన్ని సంవత్సరాల నుంచి మండుతుంది మంట? ఆ పొద అలాగే ఉంటుందా? అదొక విచిత్రం. చూద్దామని వెళ్ళినప్పుడు దూరంగా ఉన్నప్పుడే, మోషే మోషే నీ చెప్పులు విడవు. నువ్వు నిలుచున్నటువంటి భూమి పరిశుద్ధ భూమి, నువ్వు చెప్పులు విడిచి దగ్గరికి రమ్మన్నప్పుడు, మోషే ఇశ్రాయేల్ అనేటువంటి ప్రజల బాధను చూడడానికి నేను దిగి వచ్చాను, నిన్ను పంపిస్తాను అక్కడికి, నిన్ను రక్షకునిగా చేశాను, నన్ను పంపిస్తారా? నేను వెళ్ళను అక్కడికి, నన్ను దేశ బహిష్కరణ చేసి నన్ను చంపేస్తారు, నేను వెళ్ళను అక్కడికి అని చెప్పినప్పుడు, ఏమండి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళితేనే కానీ కుదరదు, విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సస్యం వేరు కాదు ప్రభువా. నాకు అస్సలు మనసు లేదు. ఏదో రాజు అవ్వాలని కోరిక, పెద్దవాళ్ళు అవ్వాలని కోరిక ఏదో అనుకున్నాను, కానీ నా జీవితంలో జరిగినటువంటి విషయాలను బట్టి ఈ గొర్రెలు కాసుకుంటా ప్రశాంతంగా ఒక భార్య, బిడ్డలు ఉన్నారు, చాలు. ఏంటండి సామాన్యమైన జీవితం హాయిగా ఉందనిపించింది, ఇది చాలు. లేదు మోషే, నేను ఏర్పాటు చేసుకున్నా, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏం చెప్పమంటారు? నేను నిన్ను పంపించానని చెప్పు. ఎవరు మీ పేరు? ఉన్నవాడు అని చెప్పు. వాళ్ళు నమ్మరా? ఒక విషయం, నీ చేతిలో ఏముంది? కర్ర. ఆ కర్ర నేల మీద పడేయి ఒకసారి. ఆ కర్ర పడేస్తే పామైంది. మోషే పట్టుకోదండి అంటే కొంచెం చురుకైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, సకల విద్య ప్రవీణుడు కాబట్టి వెంటనే అలా పట్టుకోగానే, తోక పట్టుకోగానే పారిపోతున్న సర్పం యొక్క తోక పట్టుకోగానే మళ్ళా కర్రగా మారిపోయింది. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించు. అయినా నేను వెళ్ళలేను. ఒకసారి నీ చెయ్యి ఉంది కదా, నీ చెయ్యిని ఇలా రొమ్మును పెట్టుకో, ఇలా పెట్టుకుంటా. ఒకసారి మళ్ళీ బయటిది ఇలా కుష్టి వచ్చేసింది, ఇలా ముడుచుకుపోయింది, కుష్టి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకో, మళ్ళీ చూస్తే మళ్ళీ నేను ఇవి అక్కడ చూపించు ఒకసారి. మా దేవుడు గొప్ప దేవుడు, ఇలా చేస్తాడని చెప్పు. అంటే ఇందుట్లో గుళ్ళు ఇందుట్లోకి రావడం, ఇందుట్లో రావడం, ఏమండి మ్యాజిక్లు, ఏమండి మంత్రాలకు చింతకాయలు రాలవంటారు చూడండి. అసలు పనులు జరగవు, ఇందుట్లో గుళ్ళు మాత్రం ఇందుట్లోకి వస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తాడు? చిత్తు కాగితాలు తీసి డబ్బులు చేస్తాడు, కానీ మనల్ని అడుక్కుంటాడు, కానీ అసలైన డబ్బులు రాదు అక్కడికి. అర్థమవుతుందండి? మ్యాజిక్ అంటే ఏంటి? కాగితాన్ని తీసి పావురం చేస్తాడు, నెత్తి మీద స్టవ్ పెట్టి టీ పెడతాడు, కానీ నెత్తి మీద టీ పెట్టుకుంటారండి వాళ్ళు. నిజంగా పెట్టుకుని తాగమనండి, మనకు కనబడద్దు అంతే. అవి నిజం కాదనమాట. అందుకోసం ఈ కుష్ఠరోగం పోగొట్టేది ఎవరు అంటే దేవుడే. నిజంగా కర్రని పాముగా కానీ, పాముని కర్రగా కానీ చేయగలవారు. అంటే ఐగుప్తీలు వాళ్ళకి అన్ని సిగ్నల్స్ ఏంటి అంటే, ఇలా టేబుల్ చేస్తే టేబుల్ మీద ఒక పాము కావాలి, టీవీ పెట్టుకుంటే టీవీ మీద ఒక పాము కావాలి, ఉంగరం చేసుకుంటే పాము కావాలి, ఏమంటే కిరీటం ఉంటే కిరీటాల్లో పాము కావాలి. అర్థమవుతుందండి? బట్టలు ఉన్నాయి అనుకోండి, వాటి మీద డిజైన్ ఏం కావాలి? పాము డిజైన్ కావాలి. అంటే వాళ్ళ దేవుడు అని అర్థం. వాళ్ళ దేవుని చేత్తో పట్టుకుంటాడు. దేవుడు సర్వశక్తిమంతుడని చూపించడానికి ఆ సిగ్నల్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు వెళ్ళాలి ప్రభువా. ఇప్పటి వరకు కూడా నేను మీతో మాట్లాడాను కదా, మీతో మాట్లాడినప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను? నత్తిగా మాట్లాడుతున్నాను కదా, మీరు చాలా అందంగా మాట్లాడుతున్నారు. నా మాట ఎలా ఉంది? చాలా మోటుగా ఉంది. దేవుడి మాట ఎలా ఉంటుందండి? అందంగా ఉంటుంది కదా. ప్లీజ్ ప్రభువా, నువ్వు ఇలా చెప్తావనే మీ అన్నయ్య దగ్గరలోకి వచ్చేసాడు. ఇక్కడే ఉన్నాడు మీ అన్నయ్యని. ఏమండి దేవుడు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యని ముందుగా పంపిస్తున్నాడు. మీ తమ్ముడు అక్కడ మాట విండు, మీ తమ్ముడు చెప్పినంత నువ్వు చెయ్యి, అతనికి బోధిస్తున్నాను అని చెప్తే దగ్గరలోకి వచ్చేసాడు వాళ్ళ అన్నయ్య. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? నువ్వు మీ అన్నయ్యకే దేవుడిగా నువ్వు మాట్లాడాలి. నేనే చెప్పాను నువ్వు అన్నీ కూడా మీ అన్నయ్యకి చెప్పాలి. మీ ఇద్దరు కలిసి ఇశ్రాయేలు ప్రజలు విడిపించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి చదువుకోండి. ఫస్ట్ ఏం జరుగుతుంది? కర్ర పడేస్తే
పాము అయింది, రాజు ఎదుట నిలబడడం జరిగింది. దేవుడి సూచనలన్నీ. ఆ తర్వాత నీళ్లు రక్తంగా మారినాయి, తర్వాత ఈగలు వచ్చినాయి, తర్వాత కప్పలు వచ్చినాయండి. ఏమండి, కప్ప దేవుడు అంటారు. కప్ప అంటే ఎన్ని కప్పలేనండి మీదకి ఎక్కేస్తున్నాయి, అన్నంలోకి, ఏమండి మంచాల్లోకి, అన్నిట్లో. బాబో ఈ కప్పలు మేము భరించలేకపోతున్నాం, ఒక్కసారి వీటిని వేడుకో దేవుణ్ణి, ఎంత బాధ అయిపోతుంది అంటే. మీరు వచ్చిన కాడ నుంచే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కప్పలు పొమ్మని పోవాలా అన్నాడు రాజు. పోతాయి, కావాలంటే పోతాయి. ఎప్పుడు వేడుకోవాలి? రేపే వేడుకో. ఎప్పుడు వేడుకోవాలంట? కప్పలను పోగొట్టడానికి ఎప్పుడు వేడుకోవాలి? రేపు. సరే, కప్పలు పోతాయి అంటే మొత్తం అంతా చచ్చిపోగానే చెరువుల్లో గట్ర ఉంటే మీ ఇళ్ళ కాడ నుంచి పోతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. తెల్లారేసరికి ఇళ్ళ కాడ ఎక్కడ కప్పలు కనపడలేదండి. మళ్ళా వెళితే, ఏమండి నా ప్రజలను పోనివ్వండి, బలి అర్పించి రావడానికి దూరం వెళ్ళి రావాలి అని చెప్తే మళ్ళీ ఏమన్నారు? సస్యం కుదరదు, వెళ్ళటానికి కుదరదు, ఆ యెహోవా ఎవడో. ఏమండి ఇప్పుడు కప్పలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. నీళ్ళు రక్తం అవుతాయి, జాగ్రత్త. ఫస్ట్ నీళ్ళు రక్తం అయినాయండి. నేను దేవుడిని అని తెలియడానికి. ఏమండి ఏంటంట, ఈ రక్తాలన్నీ తీసుకొని దేవతలు తాగుతూ ఉంటారు కదా పాపం. ఏమండి దేవుడు రక్తాన్ని కోరుకునేవాడు కాదు. అర్థమవుతుందండి? ప్రతీది వాళ్ళు ఏ పూజ అయితే చేస్తున్నారో ప్రతి దానికి ఇచ్చాడు దేవుడు. మీరు త్రాగే నీళ్ళన్నీ కూడా ఇలా బాటిల్ పెడితే, బాటిల్లో చెక్క పాత్రలో పెడితే, ఎక్కడ లోపల దాచిపెట్టినా రేపు రొద్దుటికల్లా రక్తం అయిపోతాయి నీళ్ళు అన్నారు. మొత్తం ఏటికి కొలను ఇలా కొట్టాడంతే ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నీ, అక్కడ ఐగుప్తులో ఉన్న నీళ్ళన్నీ ఏమైపోయినాయి? రక్తం అయిపోయినాయి. చేపలన్నీ చచ్చిపోయినాయి. అబ్బో, అందరూ విరక్తి వచ్చేసింది. మంచినీళ్ళు లేవు, దాహం దాహం దాహం. ఒకసారి వేడుకోండి, మీ దేవుడే దేవుడు పంపిస్తానులే. కానీ ఒకసారి మళ్ళీ వెంటనే ఏమన్నారంటండి? మళ్ళీ ఏమన్నాడు? నేను పోనేమను, కఠినం అయిపోయింది. సరే చూసుకో. పేలు ఆ మాంత్రికులు కూడా చేశారంటండి కప్పల్ని. అది చదివిద్దాం అంటే నాకు టైం, ఇది మీకు స్టోరీ చెప్పడంలోనే అయిపోయింది. మాంత్రికులు కూడా ఏం చేశారంటండి? కప్పల్ని తీసుకొచ్చారు, చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? మొత్తం కప్పల్ని తీసేశారు. వాళ్ళు పాముని చేస్తే, వీళ్ళు ఇతన కర్ర పడేస్తే, వాళ్ళు కర్ర పడేస్తే ఏమైపోయింది? అది పాము అయింది. కానీ ఈ పాము అంటే అన్ని పాములు మింగేసిందంట. ఏమండి ఆ తర్వాత మరలా ఏం పంపించారంటే ఈగలు ఉస్సుమని వచ్చేసినాయి అన్నీ. ఎంత కష్టం అండి. ఏగ కూడా దేవుడే పాపం వాళ్ళకి. అర్థమవుతుందండి? అన్య దేవతలందరికీ తీర్పు తీరుస్తా, నేనే దేవుడిని తెలియజేసుకుంటానని దేవుడు తెలియజేస్తున్నాడు. మళ్ళా వేడుకుంటే తర్వాత ఈగలన్నీ వెళ్ళిపోయినాయి. ఏమండి మరలా ఏంటంట, ఈ మాంత్రికులు కూడా పుట్టించారంటండి ఈగలు. మొత్తం ఈగలన్నీ పోయినాయి. ఆ తర్వాత పేలు. ఏమండి పేలు దేవుడు అవుతాయండి? ప్రతిదానికి ఉన్న తెగులు. ఒక మొక్క ఎదుగుతుంది అంటే ఇలా నల్ల పట్టేస్తుంది పేను. మనం ఉన్నామంటే మనకు పేలేంటో. ఏమంటే గేదెలు ఉన్నాయంటే గేదెలకు పేలేంటో, కోళ్ళు ఉన్నాయంటే కోళ్ళకి పేలేంటో. చికాకు కాదు? ఇదంతా ఎందుకు వచ్చింది అనుకుంటా ఒక్కొక్కసారి నేను. ఇదంతా సైతాను. పేలు అనేటువంటి ఇవన్నీ క్రిములు అనేటువంటి ఏంటండి? సైతానే. మంచిని పాడు చేయడానికి వచ్చింది కదా. అప్పుడు దేవుడు అన్నాడు, ఆవపు బుగ్గి తీసుకొని అలా విసురు ఆకాశం వైపు అంటే విసిరితే మొత్తం అన్ని పేలుగా మారిపోయినాయి అంటండి. ఆ పేలికి మిన్నలకి వీళ్ళు ఏం చేశారు? అబ్బో చాలా కష్టపడిపోయారు. మిన్నలు కొడుతుంటే ఎలా ఉంటాయండి? ధూళి పైకి ఎగరేస్తే మొత్తం అలా మారిపోయినాయి. అప్పుడు ఏమండి వాళ్ళు ఎవరు చేయలేకపోయారంట, పేను చేయలేకపోయారంట. పేను పండుగ అని విన్నాను నేను. పేను పండుగ ఉందండి, విన్నారా? పేరు పండుగ, పేను పండుగ ఉందా? విన్నా నేను. పేను పండుగ అంటే పసక పండుగలా చేస్తారు సేమ్. వాళ్ళ కుటుంబాలన్నీ వచ్చి అదే పేను పండుగ అంటారంట. అర్థమైందా? ఆ తర్వాత ఏమండి ఉరుములు, మెరుపులు, వడగండ్లు, వాళ్ళ దేశమంతా పాడైపోయే వరకు 10 రకాల తెగుళ్ళతో. మీరు నేను చెప్పిన దానికంటే చాలా బాగుంటుంది. మీరు నిర్గమాకాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయం అక్కడి నుంచి మొదలుపెట్టి 14కి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, చాలా బాగుంటుంది, మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి. దేవుడు అన్య దేవతలకు ఏం చేశారంట? తీర్పు తీర్చారు. అవి దేవుళ్ళు కాదు అని చెప్పి. సూర్యుడు దేవుడు తయారు చేస్తే దేవుడు పగటిని ఏళ్ళటానికి ఇచ్చాడు, రాత్రిని ఏళ్ళడానికి చంద్రుడిని ఇచ్చాడు. అవి నక్షత్రాలు కూడా ఏమండి వాటిని ప్రకాశించడానికి దేవుడు ఇచ్చాడు. ఇవి అంతేకాని నీకు మంచి ఋతువులు క్రమం కోసం ఇచ్చాడంట, ఋతువులను చూపించడానికి ఇచ్చాడంటండి ఇవన్నీ. అంతేగాని దేవుళ్ళు కాదు. అది స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్. మరి ఎవరికి కూడా మనం నమస్కారం
చేయకూడదు, ఆయనకి మాత్రమే నమస్కారం చేయాలని. మరి అందరికీ బస్ టైం దాటద్దని కంగారు ఉంటుంది. కాబట్టి నిజంగా దేవుడిని మాత్రం దేవుడిగా తెలుసుకోండి. నీ దేవుడైన యెహోవాను నేనే, మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. అలాంటి పెద్ద దేవుడు నన్ను చూస్తున్నాడంటే నీ హృదయంలో ఉన్న యావత్తుని ఆయన పరీక్షిస్తున్నాడు. నువ్వు గాన ఆయన్ని తలచుకుంటే, ఆయన్ని ప్రేమిస్తే, నాకు ఇది కావాలి ప్రభు అంటే నువ్వు అడుగు, జనములను నీకు స్వాస్థ్యంగా భూమి దిగంతాల వరకు ఏదైనా ఇస్తానంటాడు నీకు. నువ్వు ఆయన మాట వినాలంతే. ఆయన మాట వినకపోతే మాత్రం, ఆయన మాట వినకపోతే ఇష్టం ఉంటుందండి? ఏమంటే వ్యతిరేకంగా ఉన్న కొడుక్కి ఆస్తి అంత రాసిస్తారా? ఏ మాట అంటే ఆ మాట చేస్తే సంతోషం, ఏ మాట అంటే ఆ మాట చేద్దాం. బైబిల్లో ఏది వింటే అది చేద్దాం. ఇది వద్దు అన్నదానికి నీ శరీరం లాక్కెళ్ళినప్పటికీ కూడా నా దేవుని కంటే ఎక్కువ కాదని చెప్పి మరి యోసేపులాగా పవిత్రంగా ఉంటే ఏమండి ఐగుప్తు దేశంలోనే రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి బాధించిన దేశానికే ప్రధాని చేశాడు దేవుడు. గొప్ప దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం ఎవరిని ఆయన మాట వినకుండా మానకూడదు, మరి ఎవరిని కూడా అనుసరించకూడదు. దేవుడు మాత్రమే దేవుడు. ఏమో అందరూ దేవుళ్ళేనండి అంటే కుదరదండి. ఆయన్ని పరిశీలనగా తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకొని సాక్ష్యానికి సమయం ఇస్తాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు. మీరు మాత్రమే నిజమైన దేవుడు అని, మీ వైపు చూసి మాత్రమే రక్షణ పొందాలని ప్రతి వారి నాయన మోకాలు మీ నామమును వంగుతుంది, ప్రతి వారి నాలుక మీ నామమును ప్రమాణం చేస్తుందని మీరు మాట ఇచ్చి ఉన్నారు. దాన్ని నెరవేర్చే దేవుడు, నీతిగల మీ మాట బయలుదేరినది, అది జరుగుతుంది తండ్రి. మీ స్తోత్రాలు. సర్వలోకములో అందరూ మీరు మహారాజాని మిమ్మల్ని కొనియాడతారు. ప్రభువా, నిజంగా మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు, మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు, మీ ప్రాణమే మాకు అర్పించినందుకు మీకు వందనాలు, మా కోసం అర్పించినందుకు వందనాలు. ఏమిచ్చి మీరు రుణం తీర్చలేం ప్రభువా. విన్న వాక్యం నాలో మాలో ఫలింపచేయండి. మీకు తప్ప మేము ఎవరికి భయపడకూడదు నాయనా, మీకు తప్ప ఎవరికి లోబడకూడదు, మా శరీరానికి కూడా లోబడకూడదు. కేవలం దేవుని ప్రేమకు మాత్రమే, దేవుని ఆజ్ఞలకు మాత్రమే లోబడి జీవించే జీవితం మా అందరికీ ప్రసాదించమని, విశ్వాసంతో వచ్చిన నీ బిడ్డలకి నాయన వారిని బలపరచమని, మీ కౌగిట్లో చేర్చుకొని వాళ్ళని ధైర్యపరచమని ప్రార్థిస్తాం. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి, ఆ ఇరుకులు ఇబ్బందులు తొలగించండి నాయన. వారికి ఉన్న బరువులు, భారాలు, హృదయ వేదన అంతా తొలగించండి నాయన. ప్రశాంతత దయచండి, వారిని ఉన్నతమైన వారిగా తీర్చి మీరే మహిం పొందమని. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నారు, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారని మీరు సెలవిచ్చారు. గణపరిచిన నాయన మరి భాగ్యం మాకందరికీ కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఇక నుంచి మిమ్మల్ని గణపరిచే భాగ్యం దయచేయమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.